వెయిట్ వింటానంటే 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడదాం ఫ్రెండ్స్. అండ్ ఐ ప్రామిస్ యూ వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ స్టే విత్ మీ ఫర్ నెక్స్ట్ 7 to 8 minutes. థ్యాంక్ యూ. హియర్ వి గో. నాకు ఒక క్రేజియస్ట్ బిజినెస్ ఐడియా వచ్చింది, మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఎవరైనా హైదరాబాద్ రోడ్స్ మీద ఒక బోట్ ట్యాక్సీ సర్వీసెస్ స్టార్ట్ చేయొద్దు? వాటర్ ఎక్కడ ఉన్నాయంటారా? నిన్న పడ్డ వర్షానికి రోడ్డు మీద కావాల్సిన వాటర్ నిలకడగా ఉన్నాయి. సో ఎవరన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. జోక్స్ అపార్ట్, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ ప్రశాంత్, వేర్ వి టాక్ ఎవ్రీథింగ్, హైడ్ నథింగ్. కేబీఆర్ పార్క్ దగ్గర చెట్లు నరికేయడం, వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం, ప్రకృతికి మరియు పర్యావరణానికి ఎంతో నష్టం తెప్పిస్తూ ఆ ఫ్లైఓవర్ కట్టేదానికి పెట్టే కాన్సన్ట్రేషన్ సగం ఈ మాన్సూన్ ప్రిపరేషన్ మీద పెట్టుంటే నిన్న అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండకపోవచ్చు. మనం బండ్లగూడలో 2 నిండు ప్రాణాలు పోయాయి ఈ వర్షాల వల్ల. లైవ్ వైర్ అంటే కరెంట్ పాస్ అవుతున్న వైర్ నీళ్ళలో పడి అది తొక్కి 2 నిండు ప్రాణాలు కోల్పోయారు. దానికి ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు? అండ్ మెనీ ప్లేసెస్ లైక్ ఐటీ హబ్ అయిన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కొత్తగూడ, బయోడైవర్సిటీ, ఇంకా వేరే లొకేషన్స్ లైక్ ప్రగతి నగర్, నిజాంపేట్ అండ్ సికింద్రాబాద్ లొకేషన్స్లో చాలా వాటర్ లాగింగ్ జరిగింది. చాలామంది ట్రాఫిక్లో ఇబ్బందులు పడ్డారు. మినిమం ఒక 2 to 3 hours ఎక్స్ట్రా స్పెండ్ చేసి ఇంటికి రీచ్ అయ్యారు ట్రాఫిక్లో. ఇదంతా వాటర్ లాగింగ్ వల్లే. వర్షం పడితే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ వాటర్ లాగింగ్ వల్ల ఎక్కడెక్కడ ఆగిపోయి వెళ్ళాల్సి వచ్చారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఏం ప్రిపరేషన్ చేసుకున్నారు మీరు మాన్సూన్కి ముందు? లాస్ట్ ఇయర్ ఎంజీ బస్ స్టాప్ మునిగి హైలైట్ అయింది న్యూస్లో. చాలా లొకేషన్స్ అయ్యాయి, బట్ అది ఇంకా హైలైట్ అయింది. బట్ ఈ ఇయర్ ఐ వాంట్ టు స్పెషల్లీ మెన్షన్ ఫస్ట్ వీక్ ఆఫ్ మాన్సూన్లోనే మీడియం టు హెవీ రెయిన్ పడి ఇంతలాగా నష్టాలు వచ్చాయి. ఇంత వల్నరబిలిటీ, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని విపత్తులు. లైక్ హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఆల్ దిస్? మాన్సూన్ ప్రిపరేషన్ కంటే ఒక బడ్జెట్ అలాట్ చేస్తారు. ఆ బడ్జెట్ని ఎలా వాడారు, ఎవరు వాడారు, ఇంత వాడారు? ఒకవేళ ప్రాపర్గా వాడుంటే మేబీ నిన్న ఆ సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసి ఉండేవాళ్ళం కాదేమో. ఇంతలాగా వాటర్ వచ్చాయంటే వెహికల్స్ అన్నీ మునిగిపోయాయి. 2-wheeler అయితే ఇక్కడ గచ్చిబౌలి, కొత్తగూడ దగ్గర ఆల్మోస్ట్ వెహికల్స్ లోపల మునిగిపోయాయి. జస్ట్ పైన ఛాయలు చూసి ఇవి వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ అని గుర్తుపట్టారు. కార్స్ మునిగిపోయాయి, జనాలు ఆల్మోస్ట్ మునిగిపోయారు. ఇంత పెద్ద నష్టానికి ఎవరు జవాబుదారీతనం తీసుకుంటారు? Every year same story, and yesterday was one another example among all those. Straight away తెలంగాణ గవర్నమెంట్కి, హైడ్రాకి, జిహెచ్ఎంసీకి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. లైక్ వాట్ కైండ్ ఆఫ్ మాన్సూన్ ప్రిపరేషన్ మీరు చేశారు? దీనికి వాట్ ఈస్ ద బడ్జెట్? మీరు దాని ప్రిపరేషన్ ఏం చేశారు? ఇంతలాగా క్లీనింగ్స్ చేశారు? డ్రైనింగ్స్ రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? డ్రైన్ పాయింట్స్ ఒకవేళ మీరు చేస్తుంటే ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నిన్న ఇష్యూస్ తర్వాత మీరు ట్యాకిల్ చేసింది ఏంటి? హాట్స్పాట్స్ కనుక్కున్నారా? కనుక్కుంటే వాటి మీద తీసుకునే చర్యలు ఏంటి? ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు ముందు వచ్చి ఇలాంటి ఇష్యూస్ని? అండ్ జనాలకు కూడా వాయిస్ అవుట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఇయర్ వస్తుందో 3-4 months సఫర్ అవుతారు, వదిలేస్తారు, నెక్స్ట్ ఇంకా వేరే థింగ్స్లో బిజీ అవుతారు. ఇట్స్ అవర్ సిటీ, అవర్ రెస్పాన్సిబిలిటీ. ట్యాక్స్ పే చేస్తున్నాం కదా, క్వశ్చన్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? అడగండి. ఓటు వేస్తున్నాం మనము, ట్యాక్స్ పే చేస్తున్నాము, గవర్నమెంట్ తెచ్చింది మనం క్వశ్చన్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అండ్ ఇంకోటి, లో లేయింగ్ ఏరియాస్లో కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ ఇస్తారు. ఎవరు ఇస్తున్నారు? ఇలాంటి రూల్స్ బేస్ చేసుకొని ఇస్తున్నారు? సైట్ విజిట్ అని చేస్తున్నారు అనే డౌట్ వేస్తుంది. యాజ్ ఎ సిటిజన్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని ప్రికాషన్స్ మనం కూడా తీసుకున్నాము, గవర్నమెంట్ మీద మొత్తం ఆధారపడకుండా. దయచేసి వాటర్ లాగింగ్ ఏరియాస్లో డ్రైవింగ్ కానీ వాకింగ్ కానీ చేయడం అవాయిడ్ చేయండి. ఎలక్ట్రిక్ పోల్స్కి వైర్స్ ఎక్కడైనా కట్ అయ్యన్నా వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, వైర్లో కరెంట్ పాస్ అవని అవ్వకపోండి. ట్రీస్ నీడలో ఉండడానికి మాత్రం ట్రై చేయకండి. ఎప్పుడు వర్షం పడ్డా చెట్ల కింద ఆగకండి. థండర్ స్టార్మ్ పడే ఛాన్స్ ట్రీస్ మీద ఉంటుంది. సో ట్రై టు ఫైండ్ ఎ బెటర్ ప్లేస్ అండ్ స్టే ఆర్ రెస్ట్ తీసుకోండి అక్కడ. ఆఫ్టర్ వర్షం ఆగాక వెళ్ళొచ్చు. లేదా తడుస్తున్నా పర్లేదు వెళ్ళండి, కానీ చెట్ల దగ్గర అయితే ఆగకండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనుకుంటున్నాయి, ఇది కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్, గార్బేజ్ అంతా డ్రైనేజ్లో డంప్ చేయకండి. అవి అడ్డుపడే వాటర్ లాగింగ్స్ కూడా అవుతూ ఉంటాయి, వాటర్ వెళ్ళకుండా పాస్ అవుతుంటాయి. కొంచెం సివిక్ సెన్స్, కామన్ సెన్స్ అన్ని మనం కూడా పెట్టాలి. యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాం, ప్యారల్గా మనం కూడా అంతే సహకరించాలి. గవర్నమెంట్కి అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని యాక్ట్ చేయాలి. ఆ వీడియోలో చెప్పినట్టు ప్లీజ్ గో త్రూ జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి యాప్స్. అర్థం చేసుకోండి ఎక్కడ ఏ టికెట్స్ రైజ్ చేయాలి, ఏ కంప్లైంట్స్ ఎక్కడ ఇవ్వాలి మీకు తెలిస్తే. మీ ఏరియాలో ఎక్కడ డ్రైనేజ్ పొందినా, వాటర్ బ్లాగింగ్ అయినా, ఇంకేదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా టికెట్ రైజ్ చేయొచ్చు మీరు. యూ కెన్ గెట్ ఇట్ ఫిక్స్డ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బ్యూటిఫుల్ IT park of India is Hyderabad. Cannot get collapsed for 1 hour of rain. We are paying taxes and we deserve answers. ఈ వీడియో చూడండి ఒకసారి, మాట్లాడదాం దాని మీద. సో థింగ్ ఏంటంటే, రాజస్థాన్లో మోటార్ బ్లాగర్ నాడు రీసెంట్గా తను తీసిన వీడియో గురించి ఇది. ఏంటంటే ఒక అంబులెన్స్ ఉంది, ఎమర్జెన్సీలో వెళ్తుంది, ముందు బ్యారికేడ్ వేసి ఆపేస్తారు, కాన్వే వెళ్తుందని పోలీస్ ఆఫీసర్స్. సో ఈ మోటార్ బ్లాగర్ వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్స్ని అడిగాడు, కొంచెం బ్యారికేడ్ రిమూవ్ చేస్తే ఎమర్జెన్సీ వెహికల్ వెళ్ళిపోతుంది అన్నాడు. దెన్ ఎక్స్పెక్ట్ వాట్ ద పోలీస్ మెన్ సైడ్.
सब इमरजेंसी तभी तो पेशेंट है उसके अंदर निकल जाए 2 मिनट यार, वो उनके वजह से पेशेंट मर जाए वो अरे ठीक तो है। इशारा कर दिया मैंने वो बंद ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా इशारा कर दिया मैंने वो बंद कर इशारे दिया। से ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను అంబులెన్స్కి సైగ చేశాను, 2 మినిట్స్ ఆగితే కాన్వే వెళ్ళిపోతుంది, నేను వదులుతాను బ్యారికేడ్ అన్నాడంట. సైరన్ ఆపేసి 2 మినిట్స్ వరకు అని చెప్పాడంట. ఐ డోంట్ నో వాట్ ద నాన్సెన్స్. సైరన్ ఆపేస్తే ఎమర్జెన్సీ ఆగిపోతుందా? సౌండ్ ఆగుతుంది అంతేగాని. బట్ నేను ఈ వీడియో చూసినప్పుడు నేను ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ సిచ్యువేషన్ విట్నెస్ చేశాను. దాని గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. సో ముచ్చట ఏంటంటే, రీసెంట్గా హైదరాబాద్లో ఒక ట్రాఫిక్ రిలేటెడ్ సర్వే జరిగింది. సో అందులో పార్టిసిపేట్ చేయడానికి నేను కూడా వెళ్ళాను అక్కడికి. అయితే గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్న వెహికల్స్ అన్ని దగ్గరికి వెళ్ళి మేము ఏబీసీ క్వశ్చన్స్ అడుగుతున్నాము, కొన్ని ఇబ్బందులను తెలుసుకోవడానికి. అది అనవసరం. ఇక్కడ మెయిన్ టాపిక్లోకి వస్తే ఏంటంటే, అదే గ్రీన్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ ఒక అంబులెన్స్ కూడా ఉంది ట్రాఫిక్లో చిక్కుకుపోయి. నేను సేమ్ అదే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి అడిగాను, సార్ కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎమర్జెన్సీ వెహికల్ వెళ్ళిపోతుంది అన్నాను. దెన్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ సైడ్. ఆపోజిట్ సైడ్లో, అంటే ఎక్కడైతే అంబులెన్స్ అయిందో దాని ఆపోజిట్ సైడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, కొంచెం 1-2 మినిట్స్ ఆగితే ట్రాఫిక్ క్లియర్ అయితే కొంచెం కంట్రోల్ అవుతుంది, అప్పుడు వదులుతాను అంటున్నాడు. లైక్ డస్ ఇట్ మేక్స్ ఎనీ సెన్స్? అక్కడ రాజస్థాన్లో బ్యారికేడ్స్ వేసి కాన్వే కోసం ఆపిన పోలీస్ ఆఫీసర్కి, ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ అవ్వాలని అంబులెన్స్ని వదలని పోలీస్ ఆఫీసర్కి డిఫరెన్స్ ఏముంది? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏజ్, అంత పెద్ద డిగ్రీలు, అంత చదువు ఎందుకు వ్యర్థం? అంత ఎక్స్పీరియన్స్ వేస్టే కదా. అర్థం లేని చదువు వ్యర్థం అంటే ఇలాంటివి మనకు తెలిసి. చదువుకున్నంత వరకు కాకరకాయ, చదువుకున్న తర్వాత కీకరకాయ అనడం అంటే ఇదేనేమో. లైక్ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇంత ట్రైనింగ్, ట్రాఫిక్ రిలేటెడ్ ట్రైనింగ్స్ అన్నింటిలో చెప్తూ ఉంటారు అంబులెన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి. లైక్ ఎంత ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి అంబులెన్స్కి, లైక్ స్పీడ్ లిమిట్ కానీ, రాంగ్ రూట్లో వెళ్ళడం కానీ, సైరన్స్ ఎక్కడున్న వెహికల్స్ అని జరగాలి. ఆ టోల్ బూత్ దగ్గర కూడా ఒక పాత్ ఇచ్చేస్తారు ఎక్కడ ఆగకుండా వెళ్ళడానికి. ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చింది అంబులెన్స్కి ఎందుకు? ఎమర్జెన్సీ వెహికల్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని. లైక్ వై కాంట్ టు అండర్స్టాండ్ దిస్? అన్నీ మర్చిపోయారా? లేదా మళ్ళీ ఇంకోసారి రీట్రేట్ చేసుకోవాలా? పాలసీస్ చేసుకోండి కదా. ఎవరైనా చెప్తున్నా కొంచెం స్పందించండి కదా. మీరు మర్చిపోయినా, మీరే హడావిడిలో ఉన్నా కూడా రెస్పాండ్ అవ్వచ్చు కదా ఎవరైనా చెప్తే మీకు. మీరు కూడా అలాంటి థింగ్ ఎక్కడన్నా అబ్జర్వ్ చేస్తే, విట్నెస్ చేస్తే, క్యాప్చరేట్ వీడియో తీయండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. లెట్ స్టాండ్ అగెన్స్ట్ ఆల్ దీస్ ఆర్డ్స్. ఇది చాలా. ఇంకా ఎమర్జెన్సీ వెహికల్ కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుంది? ఒకవేళ మీరు పోస్ట్ చేయలేకపోతే ట్రై టు సెండ్ ఇట్ టు మీ. నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ వాయిస్ రైజ్ చేస్తాను. లెట్ స్టాండ్ యునైటెడ్లీ అగెన్స్ట్ ఆల్ దీస్ ఆర్డ్స్. ఎమర్జెన్సీ వెహికల్ని ఆపుతూ ఏది ఎలాంటి థింగ్ అయినా లెట్స్ నాట్ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ యాక్టివిటీస్. దట్స్ అవర్ పేజ్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ పేజ్.